మన లక్ష్మీకాంత్ పాలిటిక్ క్విక్ రీజన్ నోట్స్ సిరీస్లో భాగంగా ఇప్పటిదాకా మనం లక్ష్మీకాంత్ బుక్లోని 3 చాప్టర్స్ గురించి సక్సెస్ఫుల్గా డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఈ రోజు నుంచి మనం 4th చాప్టర్ స్టార్ట్ చేయబోతున్నాం. ఈ చాప్టర్ ఏంటంటే ప్రియంబుల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ లేదా రాజ్యాంగం యొక్క ప్రవేశిక. ఇది చాలా చిన్న చాప్టర్, చాలా ఈజీగా ఉంటుంది, కానీ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో కొంచెం కేర్ఫుల్గా విని అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఈ ప్రియంబుల్ అంటే ఏంటంటే దిస్ ఈజ్ నథింగ్ బట్ ద ఇంట్రడక్షన్ ఆర్ ప్రీఫేస్ టు ద కాన్స్టిట్యూషన్ అని చెప్పొచ్చు. ఇక్కడ ప్రీఫేస్ అంటే ఏంటంటే మనం ఏదైనా ఒక బుక్ ఓపెన్ చేసినప్పుడు ఆ బుక్ యొక్క ఫస్ట్ పేజీలో మనకి ఆ బుక్కు సంబంధించిన విషయాలన్నీ కూడా సింపుల్గా వాళ్ళు మెన్షన్ చేయడం జరుగుతుంది అనమాట. అంటే ఆ బుక్ రాయడం వెనకాల రచయిత యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, ఆ బుక్ చదవడం వల్ల మనం ఏమేమి నేర్చుకోబోతున్నాము, నెక్స్ట్ ఆ బుక్లో కంటెంట్స్ ఏంటి అన్న విషయాల గురించి క్లుప్తంగా ఈ ఫస్ట్ పేజీలో వాళ్ళు చెప్పడం జరుగుతుంది. దీన్నే మనం ముందు మాట లేదా ప్రీఫేస్ అంటాం. సో ఇక్కడ అదేవిధంగా మన రాజ్యాంగానికి సంబంధించి ఈ రాజ్యాంగం యొక్క అధికారానికి మూలం ఏంటి, నెక్స్ట్ ఈ రాజ్యాంగం యొక్క స్వభావం ఏంటి, రాజ్యాంగం యొక్క లక్ష్యాలు ఏంటి, ఈ రాజ్యాంగాన్ని ఎప్పుడు ఎవరు ఆమోదించారు, ఇలాంటి డీటెయిల్స్ అన్ని కూడా మనకి చెప్పేదే ఈ ప్రియంబుల్ లేదా రాజ్యాంగం యొక్క ప్రవేశిక. ఇంకా సింపుల్గా చెప్పాలంటే రాజ్యాంగం యొక్క ప్రధాన అంశాలు, నెక్స్ట్ రాజ్యాంగం యొక్క సారాంశం అంతటినీ కూడా ఫస్ట్ పేజీలో మనకి ఇంట్రడక్షన్లా చెప్తుంది అనమాట ఈ ప్రవేశిక అనేది. అసలు ఇలా ప్రవేశిక లేదా ఇంట్రడక్షన్ తోటి రాజ్యాంగాన్ని ప్రారంభించే పద్ధతిని ఏ దేశం మొదలుపెట్టిందంటే అమెరికా మొదలెట్టింది. ఓకే, సో ఇక్కడ మనకి అమెరికన్ కాన్స్టిట్యూషన్లో ఫస్ట్ టైము ఈ ప్రియంబుల్ యూసేజ్ అనేది మొదలైందనమాట. సో దీన్ని చూసి ఇన్స్పైర్ అయ్యి తర్వాత రకరకాల దేశాలు ఈ ప్రవేశికని యూజ్ చేయడం మొదలెట్టాయి. సో అలానే మన ఇండియా కూడా ప్రవేశికని యాడ్ చేయడం జరిగింది. ఈ ప్రవేశిక యొక్క గొప్పతనాన్ని చెప్తూ మన భారతదేశానికి చెందిన కాన్స్టిట్యూషనల్ ఎక్స్పర్ట్ అయిన ఎన్ఏ ఫాల్కేవాలా ఏం చెప్పారంటే ప్రియంబుల్ ఈజ్ ద ఐడెంటిటీ కార్డ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అని చెప్పడం జరిగింది. అంటే మన రాజ్యాంగానికి ఈ ప్రవేశిక అనేది ఒక గుర్తింపు పత్రం లాంటిదని చెప్పి ఎన్ఏ ఫాల్కేవాలా అనే ఆయన చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఇంతకుముందు సోర్సెస్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనే టాపిక్లో మన భారత రాజ్యాంగానికి సంబంధించి ఏ అంశాన్ని ఏ దేశం యొక్క రాజ్యాంగం నుంచి నెక్స్ట్ లేదంటే భారత ప్రభుత్వ చట్టం నుంచి ఎలా గ్రహించారో మనం చెప్పుకోవడం జరిగింది. మరి ఈ ప్రవేశికను ఎక్కడి నుంచి గ్రహించారంటే ఆబ్జెక్టివ్స్ రిజల్యూషన్ లేదా ఆశయాల తీర్మానం నుంచి గ్రహించడం జరిగింది. అసలు ఏంటి ఆశయాల తీర్మానం అంటే దీని గురించి మనం ఇంత ముందు క్లాసెస్లో డీటెయిల్గా డిస్కస్ చేసుకున్నాము. ఒకసారి జస్ట్ పైపైన చూద్దాం వాట్ ఈజ్ వాట్ అనేది. ఓకే, అసలు మన రాజ్యాంగ నిర్మాణ సభ ఫస్ట్ టైం సమావేశమైనప్పుడు మన రాజ్యాంగాన్ని ఎలా రూపొందించాలనే దాని మీద వాళ్ళకి కొంచెం కన్ఫ్యూజన్ ఉండేది. సో ఆ టైంలో జవహర్లాల్ నెహ్రూ ఏం చేశారంటే మన రాజ్యాంగం యొక్క ఫండమెంటల్స్ ఫిలాసఫీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక డాక్యుమెంట్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఎప్పుడు ప్రవేశపెట్టారంటే 13th December 1946న ప్రవేశపెట్టడం జరిగింది. సో ఏముంటుంది ఈ ఆబ్జెక్టివ్ రెజల్యూషన్ లేదా ఆశయాల తీర్మానంలో అంటే మన రాజ్యాంగం యొక్క స్ట్రక్చర్ ఎలా ఉండాలంటే ఫండమెంటల్స్ ఫిలాసఫీ అనేది ఎలా ఉండాలనేది చెప్తుంది అనమాట. తెలుగులో చెప్పాలంటే మౌలికత, రాజ్యాంగం యొక్క మౌలికత తాత్వికత ఎలా ఉండాలనేది చెప్తుంది. దీన్ని ఈ రాజ్యాంగ పరిషత్తు 22 January 1947న ఆమోదించడం జరిగింది. ఓకే, సో ఈ ఆశయాల తీర్మానం అనేది ఎలా ఉంటుందంటే సింపుల్గా ఇది ఇలా ఉంటుంది. అంటే ఏం లేదు, అసలు మన రాజ్యాంగం అనేది ఇందుకోసము దాంట్లో ఏ కంటెంట్స్ ఉండాలనే దాని మీద. ఓకే, సో మన రాజ్యాంగం అనేది ఎందుకంటే మన దేశం యొక్క భవిష్యత్ పాలన కోసం, అంటే మన దేశాన్ని స్వతంత్ర సార్వభౌమ గణతంత్ర రాజ్యంగా మనం ప్రకటించుకొని మనల్ని మనం పాలించుకోవడం కోసం మనకి రాజ్యాంగం కావాలని చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా మన భారతదేశంలో ఏ ప్రాంతాలు ఉండాలనే దాని గురించి కూడా ఇది చెప్పడం జరుగుతుంది. అధికారాలు ఎవరికి ఉండాలనే దాని గురించి కూడా చెప్పడం జరుగుతుంది. సో ఈ అధికారాలన్నీ మనం ఎవరి నుంచి పొందుతామంటే ప్రజల నుండి పొందడం జరుగుతుంది. అంటే ఇక్కడ ప్రజలే ప్రభువులు అనమాట. ఓకే, నెక్స్ట్ అసలు భారతీయులకి ఏమేమి లభిస్తాయి రాజ్యాంగం ద్వారా అనే విషయాన్ని కూడా ఈ ఆశయాల తీర్మానంలోనే చెప్పడం జరిగింది. అవి ఏంటంటే జస్టిస్ అంటే న్యాయం, నెక్స్ట్ ఈక్వాలిటీ అంటే సమానత్వం, నెక్స్ట్ ఫ్రీడమ్ అంటే స్వాతంత్రం లభిస్తాయని చెప్పి చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ భారత ప్రజలందరికీ కూడా అంటే భారతదేశ పౌరులైనందుకు వాళ్ళకి ఏమేమి రక్షణలు లేదా సేఫ్ గార్డ్స్ లభిస్తాయనే విషయాన్ని కూడా మనకి ఇక్కడ ఆబ్జెక్టివ్ రెజల్యూషన్స్లో చెప్పడం జరిగింది. ఏమేమి లభిస్తాయంటే మైనార్టీస్కి, బ్యాక్వర్డ్ ట్రైబల్ ఏరియాస్కి, నెక్స్ట్ డిప్రెస్డ్ అండ్ అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్కి కూడా రక్షణలు అనేవి లభిస్తాయి. అదేవిధంగా మన దేశానికి చెందిన సార్వభౌమ హక్కుల్ని మనం కాపాడుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ప్రపంచంలో భారత్ యొక్క గౌరవప్రదమైన స్థానాన్ని మనం కొనసాగించాల్సి ఉంటుంది. అదేవిధంగా మిగతా దేశాలన్నిట్లాగే ప్రపంచ శాంతి సంక్షేమానికి మనం కూడా కృషి చేయాల్సి ఉంటుంది అని చెప్పి
ఈ ఆశయాల తీర్మానం చెప్పడం జరిగిందనమాట. ఓకే, సో దీన్ని బేస్ చేసుకునే దీని నుంచి ఇన్స్పైర్ అయ్యే మనకి ఈ ప్రియంబుల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ లేదా రాజ్యాంగ ప్రవేశికని మనం రూపొందించుకోవడం జరిగింది. ఇంతకుముందు నేను చెప్పిన పదాలే మనకి ఇక్కడ కూడా కనిపిస్తాయి, అందుకే అంతా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. నెక్స్ట్ మన భారత రాజ్యాంగాన్ని ఇప్పుడు దాకా దగ్గర దగ్గర 105 సార్లు సవరించడం జరిగింది. మరి ప్రవేశికని ఎప్పుడైనా సవరించారంటే ఓన్లీ ఒక్కసారి మాత్రమే మన రాజ్యాంగం యొక్క ప్రవేశికని లేదా ఇంట్రడక్షన్ని సవరించడం జరిగింది. ఎప్పుడు సవరించారంటే 1976లో సవరించడం జరిగింది. ఏ యాక్ట్ ద్వారా సవరించడం జరిగిందంటే 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్, అంటే 42వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం ఈ ప్రవేశికని సవరించి 3 కొత్త పదాలని యాడ్ చేయడం జరిగింది. ఏంటంటే ఆ 3 కొత్త పదాలు సోషలిస్ట్ ఒకటి, సెక్యులర్ ఒకటి, ఇంటిగ్రిటీ ఒకటి. సోషలిస్ట్ అంటే సామ్యవాదం, సెక్యులర్ అంటే లౌకికవాదం, ఇంటిగ్రిటీ అంటే సమగ్రత. ఓకే, ఈ 3 కొత్త పదాలని కూడా మనకి ఈ 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 1976లో వాళ్ళు యాడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇప్పుడు అసలు మన ప్రవేశికలో ఏముంటుందో మనం చూసి వర్డ్ టు వర్డ్ దీన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే, సో ఫస్ట్ అసలు ప్రవేశిక ఎలా స్టార్ట్ అవుతుందంటే, వి ద పీపుల్ ఆఫ్ ఇండియా హ్యావింగ్ solemnly resolved to constitute India into a sovereign, socialist, secular, democratic republic and to secure to all citizens. మిగతాదంతా తర్వాత చూద్దాము. సో ఫస్ట్ మనం ఎలా స్టార్ట్ చేస్తున్నాము, వి ద పీపుల్ ఆఫ్ ఇండియా అంటే భారత ప్రజలమైన మేము. అంటే ఇక్కడ మన రాజ్యాంగం గురించి ఎవరు చెప్తున్నారు, భారత ప్రజలు చెప్తున్నారు. ఓకే, అంటే ఇక్కడ అథారిటీ ఎవరికి ఉన్నట్టు, భారత ప్రజలకు ఉన్నట్టు. ఓకే, సో ఇది ఫస్ట్ పాయింట్. సో చెప్పేది కూడా ఎలా చెప్తున్నారంట, సోలమ్లీ అంటే విత్ డీప్ సిన్సియారిటీ అని అర్థం అనమాట. అంటే తెలుగులో చెప్పాలంటే చిత్తశుద్ధితో చెప్తున్నారు. ఓకే, అంటే బాగా సిన్సియర్గా చెప్తున్నాం. ఏమని, రిజాల్వ్ టు కాన్స్టిట్యూట్ అంటే మేము రిజాల్వ్డ్ అంటే ఫార్మ్లీ డిటర్మైన్ టు డూ సంథింగ్ అనమాట. అంటే చాలా సిన్సియర్గా మేము ఎఫర్ట్స్ పెట్టి ఏదో ఒక పని చేయడం. ఓకే, కాన్స్టిట్యూట్ అంటే ఏంటంటే చట్ట ప్రకారం ఏర్పాటు చేసుకోవడం అనమాట. ఓకే, సో ఇక్కడ భారత ప్రజలమైన మేము చిత్తశుద్ధితోటి తీర్మానించి చట్ట ప్రకారం ఏర్పాటు చేసుకుంటున్నాం. ఏం ఏర్పాటు చేసుకుంటున్నాము, భారతదేశాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాం. ఓకే, సో ఈ భారతదేశాన్ని మనం ఎలా ఏర్పాటు చేసుకుంటున్నామంటే సావరిన్ అంటే సార్వభౌమ, దీన్ని సర్వసత్తాక అని కూడా అంటాం. ఇక్కడ సార్వభౌమ అంటే ఏంటంటే ఇతర దేశాల జోక్యం లేకుండా తనకు తానుగా స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే అధికారాన్ని మనం సార్వభౌమాధికారం అంటాం. నెక్స్ట్ వచ్చేసి సోషలిస్ట్ అంటే సామ్యవాదం. ఇక్కడ సామ్యవాదం అంటే ఏంటంటే మనం బేసిక్ నీడ్స్ని కన్సిడర్ చేస్తూ, అంటే లేని వాళ్ళకి బేసిక్ నీడ్స్ కూడా లేని వాళ్ళకి వాటిని అన్నింటినీ అందిస్తూ డబ్బున్న వాళ్ళకి లేని వాళ్ళకి మధ్య ఉన్న గ్యాప్ని మనం తగ్గించే ప్రయత్నం చేయడాన్ని మనం సామ్యవాదం అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి సెక్యులర్ అంటే లౌకికవాదం. అంటే ప్రభుత్వంలోనూ ఇంకా పరిపాలనలోనూ కూడా మతానికి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా ఉంటే కనుక దాన్నే మనం సెక్యులర్ లేదా లౌకికవాదం అనొచ్చు అనమాట. అంటే మత ప్రాధాన్యత ఉండదు మన పరిపాలనలో. ఓకే, నెక్స్ట్ వచ్చేసి డెమోక్రాటిక్ అంటే ఏంటంటే ప్రజాస్వామ్యం. అంటే ప్రజాస్వామ్యం అంటే తెలిసిందే కదా, ప్రజలే ప్రభువులని. అంటే మనకి సార్వత్రిక వయోజన ఓటు హక్కు ఉంది. అదేవిధంగా మన ఇండియా అనేది ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం అంటాం. ఓకే, సో నెక్స్ట్ పదవి ఏంటంటే రిపబ్లిక్ అంటే గణతంత్ర వ్యవస్థ అని అర్థం. ఇక్కడ గణతంత్ర రాజ్యం అంటే ఏంటంటే వంశపారంపర్యంగా పదవులకు వచ్చే రాజ్యాలు కొన్ని ఉంటాయి దేశాలు. ఫర్ ఎగ్జాంపుల్ నేపాల్ తీసుకున్నాం అనుకోండి, ఇంతకు ముందు దాకా దాన్ని వంశపారంపర్యంగా రాజులు పరిపాలించడం జరిగేది. సో ఈ విధంగా రాజులు పరిపాలించకుండా మనం లీడర్స్ని మనమే ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఎన్నుకుంటే కనుక దాన్నే మనం గణతంత్ర వ్యవస్థగా మనం భావించవచ్చు అనమాట. సో ఇక్కడ భారత ప్రజలమైన మేము ఏం చేస్తున్నామంట, చిత్తశుద్ధితోటి సిన్సియర్గా చట్ట ప్రకారం మన భారతదేశాన్ని ఎలా ఏర్పాటు చేసుకుంటున్నాము, సార్వభౌమ సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర వ్యవస్థగా మనం ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ఓకే, సో ఇక్కడ వరకు మనకి ఫుల్ క్లారిటీ వచ్చింది కదా. సో నెక్స్ట్ ఏం చేస్తున్నామంట, మన కంట్రీ ఎలా ఏర్పాటు చేసుకున్నామో ఇప్పటిదాకా చెప్పాం. నెక్స్ట్ మన భారతదేశం యొక్క ప్రజలకు మనం ఏమేమి కల్పిస్తున్నామో చెప్తున్నాం, జాగ్రత్తగా చూడండి. అండ్ టు సెక్యూర్ టు ఆల్ సిటిజన్స్ అంటే మన భారతదేశం యొక్క పౌరులందరికీ మనం ఏమేమి కల్పిస్తున్నామంట, ఫస్ట్ థింగ్ ఏం కల్పిస్తున్నాం, మనం జస్టిస్ కల్పిస్తున్నామంట, న్యాయం కల్పిస్తున్నాం. ఎలాంటి న్యాయం కల్పిస్తున్నామంటే సోషల్,
ఎకనామిక్ అండ్ పొలిటికల్ జస్టిస్. ఓకే, అంటే మనం ఇక్కడ సామాజిక, ఆర్థిక, ఇంకా రాజకీయ న్యాయాన్ని కల్పిస్తున్నాం. అదేవిధంగా లిబర్టీని కల్పిస్తున్నాం అంట, అంటే స్వేచ్ఛని కల్పిస్తున్నాం అంట. ఎలాంటి స్వేచ్ఛ? లిబర్టీ ఆఫ్ థాట్, ఎక్స్ప్రెషన్, బిలీఫ్, ఫెయిత్ అండ్ వర్షిప్. అంటే ఆలోచనలోను, భావ ప్రకటనలోను, నమ్మకంలోను, విశ్వాసంలోను, ఆరాధనలోను కూడా స్వేచ్ఛని కల్పిస్తున్నాం అంట మనం భారత పౌరులకి. నెక్స్ట్ అదేవిధంగా ఇంకేం కల్పిస్తున్నాము? ఈక్వాలిటీని కల్పిస్తున్నాం అంట, సమానత్వాన్ని కల్పిస్తున్నాం. ఎటువంటి సమానత్వం ఇది? ఈక్వాలిటీ ఆఫ్ స్టేటస్ అండ్ ఆపర్చునిటీ అండ్ టు ప్రమోట్ అమాంగ్ దెమ్ ఆల్. అంటే సమానత్వాన్ని, ఎలాంటి సమానత్వాన్ని? అందరికీ సమాన హోదాని, సమాన అవకాశాలని కల్పించే సమానత్వాన్ని కల్పిస్తున్నామంట. ఓకే, సో ఇప్పటిదాకా మనం ఈ ఫస్ట్ పేజీలో ఏం చెప్పుకున్నాము? మొత్తం మన ఇండియాని ఎలా ఏర్పాటు చేసుకున్నామో చెప్పాం. నెక్స్ట్ పౌరులకు ఏమేమి కల్పిస్తున్నామో చెప్తున్నాం. ఏమేమి కల్పించాము ఇప్పటిదాకా? న్యాయం కల్పించాము, స్వేచ్ఛ కల్పించాము, నెక్స్ట్ ఈక్వాలిటీ కల్పించాం. వీటితో పాటు ఇంకేం కల్పిస్తున్నాము? ఫ్రాటర్నిటీ. ఫ్రాటర్నిటీ ఈజ్ నథింగ్ బట్ సౌభ్రాతృత్వం అంటాం. ఓకే, ఇంకా ఎగ్జాక్ట్ లిటరల్ మీనింగ్ చెప్పాలంటే ఫ్రెండ్షిప్ అండ్ మ్యూచువల్ సపోర్ట్ విత్ ఇన్ ఏ గ్రూప్. అంటే మన భారతదేశం యొక్క ప్రజలు లేదా రాష్ట్రాలన్నీ కూడా ఒక గ్రూప్గా సపోర్టివ్గా ఉండే అవకాశాన్ని మనం కల్పిస్తున్నాం అన్నమాట బై యూజింగ్ దిస్ వర్డ్ ఫ్రాటర్నిటీ. ఓకే, సో ఇక్కడ ఎటువంటి ఫ్రాటర్నిటీ? ఎష్యూరింగ్ ద డిగ్నిటీ ఆఫ్ ద ఇండివిజువల్ అండ్ ద యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ద నేషన్. ఓకే, అంటే ఇక్కడ మనం వ్యక్తి గౌరవానికి మనం సపోర్ట్ చేస్తున్నాం, అంటే ఎష్యూర్ చేస్తున్నాం అనమాట. అంటే వ్యక్తి గౌరవానికి భంగం కలగదని చెప్పి మనం మాట ఇస్తున్నాం ఇక్కడ. అదేవిధంగా జాతీయ ఐక్యతను, సమగ్రతని కూడా మనం కాపాడుతామని చెప్పి ప్రామిస్ చేస్తున్నాం. ఓకే, సో ఇక్కడ ఎటువంటి సౌభ్రాతృత్వాన్ని కల్పిస్తున్నాం మనం? వ్యక్తి గౌరవాన్ని, జాతీయ ఐక్యతని, సమగ్రతను నిర్ధారించే సౌభ్రాతృత్వాన్ని మనం కల్పిస్తున్నాం. ఓకే, సో ఇక్కడ వరకు క్లారిటీ వచ్చింది కదా. సో ఇలా ఇవన్నీ కల్పించి మనం ఈ ప్రామిస్ లేదా సర్టిఫికేషన్ మనం ఎప్పుడు ఇస్తున్నామంటే ఇన్ అవర్ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ. ఎక్కడ ఇస్తున్నామంట? రాజ్యాంగ నిర్మాణ సభలో ఇవ్వడం జరుగుతుంది. ఎప్పుడు ఇస్తున్నాం? దిస్ 26th day of November 1949. ఓకే, సో ఎప్పుడు ఇచ్చాము? 26th November 1949న డూ హియర్ బై అడాప్ట్, ఎనాక్ట్ అండ్ గివ్ టు అవర్ సెల్వ్స్. ఎవరికి ఇస్తున్నారు? భారత ప్రజలు వాళ్ళకి వాళ్ళే ఇచ్చుకుంటున్నారు. ఓకే, దిస్ కాన్స్టిట్యూషన్ అంటే ఇప్పటిదాకా చెప్పిందంతా కూడా డిక్లేర్ చేసుకుని మేము సిన్సియర్గా ఎఫర్ట్ పెట్టి ఈ రాజ్యాంగాన్ని రాజ్యాంగ నిర్మాణ సభలో 26th November 1949న గ్రహించి దీన్ని ఒక శాసనంగా రూపొందించి మాకు మేము సమర్పించుకోవడం జరుగుతుంది. ఓకే, సో సింపుల్గా ఏం చేస్తాం ఇప్పటిదాకా మనం? భారత ప్రజలమైన మేము మా దేశాన్ని సో అండ్ సో క్వాలిటీస్ తోటి మేము రూపొందించుకొని, అదేవిధంగా మేము మాకు ఇక్కడ నివసించే ప్రజలకి సో అండ్ సో లక్షణాలని మేము కల్పిస్తున్నాము, రక్షణని కల్పిస్తున్నాము. సో ఇలా కల్పిస్తూ మేము ఒక సర్టిఫికేషన్ని జారీ చేసుకుంటున్నాం చట్టరూపంగా. మేము సర్టైన్ రూల్స్ని ఫాలో అవుతూ వీటిని మేము 26th November 1949న అప్రూవ్ చేసుకుని మాకు మేము సమర్పించుకుంటున్నామని చెప్పి చెప్తున్నాం అనమాట. ఇప్పటిదాకా చెప్పిన ఈ ప్రవేశిక అనేది మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్. వీలైతే మీరు ఒక 10 times బట్టి చేసేయండి, దీన్ని అంటే బైహార్ట్ చేసేయండి. ఓకే, సో ఇప్పటికీ మర్చిపోకుండా బట్టి చేస్తే మీకు ఈజీగా గుర్తుంటుంది. నెక్స్ట్ మన ఎంటైర్ రాజ్యాంగానికి ఇది హార్ట్ లాంటిది కాబట్టి ఇది మీకు కంపల్సరీ బైహార్ట్ వచ్చేసేయాలి. ఓకే, సో నెక్స్ట్ ఇంగ్రీడియంట్ ఆఫ్ ద ప్రీంబుల్ అంటే ప్రవేశకులోని అంశాలు. అసలు ఏమేమి ఉన్నాయి మన ప్రవేశకులు అనేది? ఫస్ట్ థింగ్ ఏం చెప్పింది మన ప్రవేశకు మనకి అంటే సోర్స్ ఆఫ్ అథారిటీ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, అంటే రాజ్యాంగం యొక్క అధికారానికి మూలం. ఓకే, సో రాజ్యాంగం యొక్క ప్రవేశిక గురించి మనకి ఎవరు చెప్పారు? అసలు భారత ప్రజలు చెప్పారు. ఎవరు రూపొందించారు? భారత ప్రజలు రూపొందించారు. ఎవరికి ఎవరు సమర్పించారు? భారత ప్రజలకే సమర్పించడం జరిగింది, భారత ప్రజలే సమర్పించుకున్నారు. ఓకే, సో ఇక్కడ అధికారానికి మూలం ఎవరు అంటే భారత ప్రజలే. ఓకే, ఈ క్లారిటీ ఉండాలి, ఇది చాలా ఇంపార్టెంట్ మనకి. సింపుల్గా చెప్పాలంటే మన భారత రాజ్యాంగానికి అధికారం భారత ప్రజల ద్వారానే ఏర్పడుతుందని చెప్పి మన రాజ్యాంగ ప్రవేశిక చెప్పడం జరుగుతుంది అనమాట. ఓకే, సో నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఇంకేం చెప్తుంది మనకు ప్రవేశిక అంటే నేచర్ ఆఫ్ ఇండియన్ స్టేట్, అంటే మన భారత రాజ్యం యొక్క స్వభావం గురించి చెప్పడం జరిగింది. ఎటువంటిదంటే మన భారత రాజ్యం యొక్క స్వభావం అంటే సావరిన్, సోషలిస్ట్, సెక్యులర్, డెమోక్రాటిక్ అండ్ రిపబ్లికన్, అంటే సార్వభౌమ, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర లక్షణాలని కలిగి ఉందని చెప్పచ్చు.
ఓకే, నెక్స్ట్ ఇంకేం చెప్తుంది మన ప్రవేశిక మనకి ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అంటే మన భారత రాజ్యాంగం యొక్క లక్ష్యాల గురించి చెప్తుంది. అసలు ఏంటి మన భారత రాజ్యాంగం యొక్క లక్ష్యాలు ఏంటంటే జస్టిస్, లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రాటర్నిటీ అంటే అందరికీ కూడా భారత ప్రజలందరికీ కూడా న్యాయాన్ని, స్వేచ్ఛని, సమానత్వాన్ని, సౌభ్రాతృత్వాన్ని పెంపొందించడానికి వీటిని అందరికీ ప్రొవైడ్ చేయడాన్నే మన భారత రాజ్యాంగం యొక్క లక్ష్యాలుగా మన రాజ్యాంగం యొక్క ప్రవేశిక మనకి చెప్తుంది. వీటితో పాటు ఇంకేం చెప్పింది మన ప్రవేశిక మనకి అంటే డేట్ ఆఫ్ అడాప్షన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అంటే మన భారత రాజ్యాంగాన్ని ఆమోదించిన తేదీ గురించి మనకి చెప్పింది. ఎప్పుడు ఆమోదించాము? 26 నవంబర్ 1949. నెక్స్ట్ థింగ్ ఏంటంటే కీవర్డ్స్ ఇన్ ద ప్రీంబుల్ అంటే ప్రవేశికలో మనం చెప్పుకున్న ముఖ్యమైన పదాల గురించి. మన రాజ్యాంగ ప్రవేశికలో మనం చాలా పదాల గురించి చెప్పుకున్నాము. వాటిలో ముఖ్యమైనవి ఏంటంటే సావరిన్, సోషలిస్ట్, సెక్యులర్, డెమోక్రాటిక్, రిపబ్లిక్, జస్టిస్, లిబర్టీ, ఈక్వాలిటీ అండ్ ఫ్రాటర్నిటీ. తెలుగులో చెప్పాలంటే సార్వభౌమ, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర, న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం. ఓకే, వీటి గురించి మనం ఇప్పుడు ప్రతి పదం గురించి కూడా డీటెయిల్గా అనలైజ్ చేస్తూ అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాం. ఓకే, ఇక్కడి నుంచి చాలా ఇంపార్టెంట్, కొంచెం కేర్ఫుల్గా చూడండి. సో ఫస్ట్ పదం ఏంటంటే సోవరిన్ అంటే సార్వభౌమ అని చెప్పుకున్నాం. ఈ సార్వభౌమ అనే పదం మనకి ఏం చెప్తుందంటే ఇండియా ఈజ్ అన్ ఇండిపెండెంట్ స్టేట్ అని చెప్తుందంటే ఇండియా అనేది ఒక స్వతంత్ర రాజ్యం అని చెప్తుంది. నో అథారిటీ అబౌవ్ ఇట్ అంటే దీనిపైన ఇంకా ఏమీ అథారిటీ లేదు, అంటే కంట్రోలింగ్ అథారిటీ ఏమీ లేదు, మనల్ని మనమే కంట్రోల్ చేసుకుంటున్నాం. ఇంకా సింపుల్ చెప్పాలంటే మనల్ని మనమే మన రిప్రజెంటేటివ్స్ ద్వారా కంట్రోల్ చేసుకోవడం జరుగుతుంది. ఓకే, అంతేగాని వేరే కంట్రీ ఏదో వచ్చి మనల్ని కంట్రోల్ చేయట్లేదు. ఓకే, ఇక్కడ ఫ్రీ టు కండక్ట్ ఇట్స్ ఓన్ అఫైర్స్ అంటే మనం ఏదైనా సరే ఒక పని చేయాలంటే లేదంటే ఏమైనా శాసనాలను రూపొందించాలంటే అవి మన ఇండియా పరంగా కానీ అంటే మన అంతర్గతంగా కానీ లేదంటే బయట విదేశాలతో కానీ మనం ఏమైనా శాసనాలను ఏమైనా రూపొందించుకోవాలంటే వేరే కంట్రీ ఇన్ఫ్లుయెన్స్ లేకుండా మనం రూపొందించుకోవచ్చు అనమాట. ఓకే, అంటే ఇంటర్నల్గా కానీ ఎక్స్టర్నల్గా కానీ ఏ విధమైన శాసనాలను ఏమైనా రూపొందించాలన్నా సరే మనం ఇంకెవరి పర్మిషన్ తీసుకోక్కర్లేదు, ఓన్లీ మన ఇండియాలో మనకు మనం చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ లక్ష్మీకాంత్ బుక్లో ఒక చిన్న పాయింట్ మెన్షన్ చేయడం జరిగింది. యాక్చువల్గా మన భారతదేశానికి సార్వభౌమాధికారం వచ్చిన తర్వాత మనం ఏ సంస్థలో అయినా సరే మనకి ఇచ్ఛాపూర్వకంగా జాయిన్ అవ్వచ్చు అనమాట. అంటే ఇది ఐక్యరాజ్య సమితి కానివ్వండి లేదంటే ఇంక వేరే వేరే సంస్థలు ఏదైనా సరే కనుక మనకి బ్రిక్స్ కంట్రీస్ కానివ్వండి వీటిలో ఎందులో అయినా సరే మనకి ఏదైనా ఒక కంట్రీల యొక్క దేశాల యొక్క కూటమిలో మనం జాయిన్ అవ్వాలంటే జాయిన్ అవ్వచ్చు. సో ఇదే విధంగా మన భారతదేశం ఏం చేసిందంటే 1949లో కామన్వెల్త్ సభ్యరాజ్యంగా కొనసాగుతానని ప్రకటించడం జరిగింది. ఇక్కడ కామన్వెల్త్ కంట్రీస్ అంటే ఏంటంటే బ్రిటిష్ పాలనలోంచి బయటకు వచ్చిన దేశాలన్నీ కూడా ఒక కూటమిగా లేదంటే ఒక సమాఖ్యగా ఏర్పడటం జరిగింది. ఓకే, ఈ కూటమిని మనం ఏమంటాం అంటే కామన్వెల్త్ కంట్రీస్ అంటాం. ఈ కూటమికి అధ్యక్షుడు ఎవడు ఉంటాడంటే బ్రిటిష్ రాజు లేదా రాణి అధ్యక్షత వహించడం జరుగుతుందన్నమాట. ఓకే, సో చాలామంది దీన్ని విమర్శించడం జరిగింది. మనం బ్రిటిష్ గవర్నమెంట్ని స్వాతంత్రం పొందిన తర్వాత కూడా ఇంక ఈ కామన్వెల్త్ గ్రూప్ ఆఫ్ కంట్రీస్లో మనం సభ్యత్వం తీసుకోవడం అనేది బ్రిటిష్ అధికారాన్ని మనం సమర్థించడమే అని చెప్పి. ఓకే, సో దీనికి అగెనెస్ట్గా మన లీడర్స్ ఏం చెప్పారంటే మేము కామన్వెల్త్లో సభ్యత్వం అనేది మా ఇష్టపూర్వకంగా తీసుకున్నాము, దీనివల్ల మన దేశానికి అడ్వాంటేజ్ ఉంటుంది కాబట్టి మనం ఎప్పుడు బయటికి రావాలన్నా వచ్చేయచ్చు, కాబట్టి ఇక్కడ బ్రిటిష్ గవర్నమెంట్ అజమాయిషి మన మీద ఏం లేదు కాబట్టి మన దేశానికి ఇంకా సార్వభౌమాధికారం ఉన్నట్టే అని చెప్పి మన లీడర్స్ చెప్పడం జరిగింది. ఓకే, సో ఇక్కడ సింపుల్గా ఒక 2 లైన్స్లో మనం ఈ సార్వభౌమాధికారం లేదా సావర్నిటీ అంటే ఏంటంటే మనం అర్థం చేసుకోవాలంటే బీయింగ్ ఏ సావరిన్ కంట్రీ ఏ కంట్రీ కెన్ ఎక్వైర్ ఏ ఫారిన్ టెరిటరీ అంటే మనం ఈ సార్వభౌమ రాజ్యంగా ఏదైనా సరే ఒక ఫారిన్ చెందిన ప్రాంతాన్ని అంటే మన బయట దేశానికి చెందిన ప్రాంతాన్ని మనం ఆక్రమించుకోవచ్చు. అదేవిధంగా మనకు చెందిన ప్రాంతాన్ని సీడ్ ఏ పార్ట్ ఆఫ్ ఇట్స్ ఓన్ టెరిటరీ అంటే మనకు చెందిన ప్రాంతాన్ని వేరొక దేశానికి ఎవరికైనా సరే ఇచ్చేయచ్చు అనమాట. మనకి ఆ అధికారం ఉంది. ఇంకా అర్థమయ్యేలా చెప్పాలంటే ఏదైనా ఒక వస్తువు మీద నీకు అధికారం ఉందని ఎప్పుడు చెప్తాము, దాన్ని నీ ఇష్టం వచ్చినట్టు చేసుకునే అధికారం నీకు ఉన్నప్పుడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నీ దగ్గర ఒక ల్యాప్టాప్ ఉందనుకుందాం. ఓకే, సో ఇప్పుడు అది మీ ఫ్రెండ్ అడిగాడు అనుకో, అప్పుడు నువ్వు దాన్ని మీ ఫ్రెండ్కి ఇచ్చేయగలిగితే కనుక అప్పుడు నీకు ఆ ల్యాప్టాప్ మీద కంప్లీట్గా అధికారం ఉన్నట్టు. అంటే ఇవ్వడం ఇవ్వకపోవడం అనేది నీ ఇష్టం, అది తర్వాత విషయం. అంతేగాని మా డాడీ తిడతారు, మా మమ్మీ తిడుతుంది, లేదంటే ఇది నాది కాదు మా సిస్టర్ది ఇలా ఏమైనా చెప్పావు అనుకో, ఆ దాని మీద నీకు కంప్లీట్ అధికారం ఉన్నట్టు కాదు.
ఓకే, సో అదేవిధంగా ఇక్కడ మన భారతదేశానికి సార్వభౌమాధికారం ఉంది అంటే దాని మీనింగ్ ఏంటంటే వేరే కంట్రీ నుంచి ఇచ్చాపూర్వకంగా మనం ఏదైనా సరే ఒక ప్రాంతాన్ని మనం తీసుకోవచ్చు అనమాట. అంటే అక్కడ యుద్ధం చేసో లేదంటే ఆ కంట్రీ ఇష్టపూర్వకంగా ఇస్తుందో అది వేరే విషయం. నెక్స్ట్ అదేవిధంగా మన దేశంలోని ఏ ప్రాంతాన్నైనా సరే వేరే వాళ్ళకి ఎవరికైనా కావాలంటే అంటే మనకి ఇష్టం ఉంటే మనం ఇచ్చేయచ్చు అనమాట, రాసి ఇచ్చేయచ్చు. ఓకే, సో ఈ అధికారాన్ని మనం సార్వభౌమాధికారం అంటాం. నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఏంటంటే సోషలిస్ట్ లేదా సామ్యవాదం. యాక్చువల్లీ ఈ పదం ఇనీషియల్గా లేదు మన రాజ్యాంగ ప్రవేశికలో. ఇంతకుముందు చెప్పుకున్నాం కదా 42nd అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా అంటే 1976 సంవత్సరంలో 3 కొత్త పదాలని యాడ్ చేయడం జరిగిందని. వాటిలో ఈ సోషలిస్ట్ అన్న పదం ఒకటనమాట. ఓకే, ఈ పదాన్ని అయితే మనం 1976లో యాడ్ చేసాం, కానీ దీని ముందు కూడా మనం ఈ సామ్యవాద విధానాలని పాటించడం జరిగేది. యాక్చువల్లీ మనం ఇండియన్ ఎకానమీలో దీని గురించి బాగా డీటెయిల్గా డిస్కస్ చేసుకోవడం జరిగింది ఈ సామ్యవాద విధానాల గురించి. ఏమనంటే మన నెహ్రూకి ఈ సామ్యవాద విధానాలు అంటే బాగా ఇష్టం అని చెప్పి, మన స్వాతంత్రం యొక్క ఫలాలు సామాన్యులకు కూడా రీచ్ అవ్వాలంటే మన దేశం ఈ సామ్యవాద తరహా సమాజాన్ని ఏర్పాటు చేసుకోవాలనేది నెహ్రూ యొక్క డ్రీమ్ అనమాట. సో ఇక్కడ అఫీషియల్గా 1976లో ఈ పదాన్ని మనం యాడ్ చేసుకోవడం జరిగింది. కాకపోతే దీనికంటే ముందే మనకి ఈ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ లేదా రాజ్య విధాన ఆదేశిక సూత్రాల్లో ఈ సామ్యవాద విధానం గురించి మనం డిస్కస్ చేసుకున్నాం. కాకపోతే డైరెక్ట్ వర్డ్ని ఎప్పుడు యూజ్ చేసామంటే 1976లో యూజ్ చేసాం. ఓకే, అసలు ఈ సామ్యవాదం అనేది మనకి ఎన్ని టైప్స్ ఉంటుందంటే 2 టైప్స్ ఉంటుంది. సోషలిజం అనేది కమ్యూనిస్టిక్ ఒకటి, డెమోక్రాటిక్ ఒకటి. ఇక్కడ ఈ కమ్యూనిస్ట్ సామ్యవాదం అంటే ఏం లేదు, జస్ట్ మనకు ఉన్న ప్రాపర్టీస్ అన్ని కూడా ప్రైవేట్ ప్రాపర్టీస్ అన్నిటినీ కూడా రద్దు చేసి ఈ ఉత్పత్తి సాధనాలన్నింటినీ కూడా జాతీయం లేదా నేషనలైజేషన్ చేసేస్తే దాన్నే మనం కమ్యూనిస్ట్ సోషలిజం అంటాం. ఓకే, కానీ మనకున్నది ఏంటంటే డెమోక్రాటిక్ సోషలిజం. దీని ద్వారా ఏంటంటే మనం మిక్స్డ్ ఎకానమీని ప్రిఫర్ చేసామన్నట్టు, అంటే మిశ్రమ ఆర్థిక వ్యవస్థని మనం ప్రిఫర్ చేయడం జరిగింది. దీని గురించి కూడా మనం లాస్ట్ క్లాసెస్లో ఎకానమిక్ క్లాసెస్లో డిస్కస్ చేసుకున్నాము. మీకు ఏమైనా డౌట్ ఉంటే ఒకసారి ఆ వీడియోస్ రిఫర్ చేయండి, మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, ఇక్కడ మిక్స్డ్ ఎకానమీ అంటే ఏంటంటే మనకి పబ్లిక్ సెక్టార్ వ్యవస్థలు ఉన్నాయంటే ప్రభుత్వ రంగ సంస్థలు ఉన్నాయి, అదేవిధంగా ప్రైవేట్ సెక్టార్కి సంబంధించిన సంస్థలు కూడా ఉన్నాయి. ఓకే, సో దీన్నే మనం మిశ్రమ ఆర్థిక వ్యవస్థ అంటాం. ఈ మిశ్రమ ఆర్థిక వ్యవస్థను ఎందుకు చూజ్ చేసుకున్నామంటే కంట్రీ డెవలప్ అవ్వడానికి ఈ పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్ మనకి యూజ్ అవుతాయి అనమాట. అంటే అందరికి కూడా ఈక్వల్గా డెవలప్ అవ్వడానికి. కానీ ఆర్థికంగా వృద్ధి చెందడానికి ప్రైవేట్ సెక్టార్ అండర్టేకింగ్ అనేది మనకి అవసరం అవుతుంది. అసలు ఈ సామ్యవాదం యొక్క ప్రధాన లక్ష్యం ఏంటంటే పేదరికాన్ని, అజ్ఞానాన్ని, అనారోగ్యాన్ని, నెక్స్ట్ ఇంకా అవకాశాలు, ఇన్ఈక్వాలిటీస్ ఉంటాయి కదా, అసమానతలు, వీటన్నిటిని కూడా రూపుమాపడమే ఈ సామ్యవాదం యొక్క ముఖ్య ఉద్దేశం అని చెప్పి సుప్రీంకోర్టు ఒకసారి చెప్పడం జరిగింది. ఓకే, సో ఇదంతా కూడా మన రాజ్యాంగంలో సామ్యవాదం గురించి మెన్షన్ చేసిన విషయం. కాకపోతే ఏమైందంటే 1991 తర్వాత న్యూ ఎకనామిక్ పాలసీస్ లేదా నూతన ఆర్థిక సంస్కరణలు వచ్చాయి. ఓకే, ఇవి వచ్చిన తర్వాత ఏమైందంటే మన దేశంలో ఈ పెట్టుబడిదారీ వ్యవస్థ అనేది అంటే ప్రైవేట్ సెక్టార్కి ఇంపార్టెన్స్ ఇవ్వడం అనేది బాగా విపరీతంగా పెరిగిపోయింది. సో దీంతో సోషలిస్ట్ క్రెడెన్షియల్స్ లేదా ఈ సామ్యవాద విధానాలు అనేవి కొంచెం బాగా తగ్గిపోతున్నాయి ఆఫ్టర్ 1991. ఓకే, ఈ పాయింట్ ఒకటి మీరు మైండ్లో పెట్టుకోవాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ ఇప్పటిదాకా 2 పదాల గురించి డిస్కస్ చేసుకున్నాం. నెక్స్ట్ పదం ఏంటంటే సెక్యులర్ లేదా లౌకిక. ఓకే, సో ఈ లౌకిక అనే పదాన్ని కూడా మనం ఎప్పుడు యాడ్ చేసుకున్నాం అంటే మన భారత రాజ్యాంగం యొక్క ప్రవేశికలో 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 1976లో యాడ్ చేసుకోవడం జరిగింది. కాకపోతే ఇంతకుముందు సామ్యవాదానికి చెప్పినట్టే ఈ లౌకిక అన్న పదం కూడా ఫస్ట్లో మన రాజ్యాంగంలో చేర్చకపోయినా సరే ఈ ఆర్టికల్స్ 25 నుంచి 28 దాకా ఉన్న ఈ రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్స్ ఏం చెప్తున్నాయంటే మనకి మత స్వాతంత్ర హక్కు గురించి చెప్తున్నాయి. ఓకే, సో దీని ద్వారా ఈ లౌకిక విధానాన్ని మన రాజ్యాంగ నిర్మాతలు ఎప్పటి నుంచో కోరుకున్నారు. కాకపోతే ఎప్పటి నుంచి అమల్లోకి పెట్టారంటే అమల్లోకి అంటే అఫీషియల్గా ఎప్పుడు ఈ వర్డ్ యాడ్ చేశారంటే 1976లో యాడ్ చేయడం జరిగింది. ఓకే, కాకపోతే సుప్రీంకోర్టు 1974లోనే అంటే ఈ లౌకిక అన్న పదం చేర్చడానికి ఒక 2 సంవత్సరాల ముందే మన రాజ్యాంగం లౌకిక విధానానికి సపోర్ట్ చేస్తుంది, ఎందుకంటే ఆర్టికల్స్ 25 నుంచి 28 దాకా మత స్వాతంత్ర హక్కు గురించి చెప్తుంది కాబట్టి అని చెప్పి సుప్రీంకోర్టు ఈ 1974లో తీర్పు ఇవ్వడం జరిగింది. ఓకే, సో అసలు ఈ లౌకిక విధానం అంటే ఏంటంటే అసలు ఆల్ రిలీజియన్స్ ఆఫ్ ఇండియా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ స్ట్రెంగ్త్ హ్యావ్ సేమ్ స్టేటస్ అండ్ సపోర్ట్ ఫ్రమ్ ద స్టేట్. అంటే మీకు ఎంతమంది ఆ మతాన్ని అవలంబించే వాళ్ళు ఎంతమంది ఉన్నారనే విషయం కాదు, ఆఖరికి నువ్వు ఒక్కడే ఏదో సెపరేట్ మతం తీసుకుని దాన్ని నువ్వు ప్రాక్టీస్ చేసుకుంటా అన్నా సరే చేసుకోవచ్చు. ఓకే, ఎవరు డిస్టర్బ్ చేసే వాళ్ళు ఉండరు అన్లెస్
నువ్వు సొసైటీకి ఏమీ డిస్టర్బెన్స్ కలిగించినంత వరకు అనమాట. ఓకే, నేను ఏదో కొత్త మతాన్ని అవలంబించాను, దీనికి నరబలి ఇచ్చేస్తాను, ఇలా నువ్వేమన్నా ప్రొసీడ్ అయ్యావనుకో అప్పుడు తీసుకెళ్లి జైల్లో పెట్టేస్తారు. ఎందుకంటే సొసైటీని డిస్టర్బ్ చేయనంత వరకు నీ మతాన్ని నువ్వు ఏ విధంగా అయినా సరే నువ్వు అవలంబించుకునే హక్కు నీకు ఉంది. ఓకే, సో దాన్ని చెప్తున్నావు అనమాట. ఆల్ రిలీజియన్స్ ఆఫ్ ఇండియా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ స్ట్రెంత్, అంటే ఎంతమంది అయినా ఉండవచ్చు, అంటే మైనారిటీస్ కానీ మెజారిటీస్ కానీ ఏ కేటగిరీస్ అయినా ఉండొచ్చు, హ్యావ్ సేమ్ స్టేటస్ అండ్ సపోర్ట్ ఫ్రమ్ ద స్టేట్. అందరికీ కూడా సమానత్వం అనేది లభిస్తుంది. అదేవిధంగా స్టేట్ అందరినీ ఈక్వల్గా సపోర్ట్ చేస్తుంది. మనకి అధికారికంగా ఎటువంటి మతం లేదు మన భారతదేశానికి. ఓకే, సో దీన్ని మనం సెక్యులర్ లేదా లౌకిక విధానం అంటాం. నెక్స్ట్ వర్డ్ ఏంటంటే డెమోక్రాటిక్ లేదా ప్రజాస్వామ్యం. ఇక్కడ ప్రజాస్వామ్యం అంటే ఏం లేదు, పొజిషన్ ఆఫ్ సుప్రీం పవర్ బై ద పీపుల్. అంటే ఇక్కడ ముఖ్యమైన అధికారం అంతా ఎవరి చేతిలో ఉంటుందంటే ప్రజల చేతిలో ఉంటుంది. దీన్ని మనం ప్రజా సార్వభౌమాధికారం అంటాం. అంటే ఇక్కడ ప్రజలే అధికారాన్ని కలిగి ఉంటారనమాట. నెక్స్ట్ ఇక్కడ ఈ ప్రజాస్వామ్యం అనేది మనకి 2 టైప్స్, డెమోక్రసీ అనేది 2 టైప్స్. ఏంటంటే డైరెక్ట్ డెమోక్రసీ, ఇండైరెక్ట్ డెమోక్రసీ, లేదా ప్రత్యక్ష ప్రజాస్వామ్యం, పరోక్ష ప్రజాస్వామ్యం. ఇక్కడ ప్రత్యక్ష ప్రజాస్వామ్యానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే స్విట్జర్లాండ్. ఈ ప్రత్యక్ష ప్రజాస్వామ్యంలో ఏదైనా ఒక శాసనాన్ని చేయాలంటే వాళ్ళు ఏం చేస్తారంటే రెఫరెండంని నిర్వహించడం జరుగుతుంది. రెఫరెండం ఈజ్ నథింగ్ బట్ ప్రజాభిప్రాయ సేకరణ అని చెప్పుకోవచ్చు. సో ఈ ప్రాసెస్లో ఏంటంటే ఈ ప్రతిపాదించిన శాసనాన్ని ఈ శాసనసభ అనేది ప్రజల యొక్క ఆమోదానికి పంపించడం జరుగుతుంది. ప్రజా ప్రతినిధుల యొక్క ఆమోదం కాదు, డైరెక్ట్ ప్రజల యొక్క ఆమోదానికి పంపించడం జరుగుతుంది. అదేవిధంగా ఏదైనా ఒక ప్రజాప్రతినిధి కానీ అధికారి కానీ తన విధుల్ని సక్రమంగా నిర్వహించలేదనుకోండి, ఓటర్లు అతని కాలపరిమితి ముందే అతన్ని తొలగించే పద్ధతి కూడా ఉంటుంది. దీన్నే మనం రీకాల్ అంటాం. ఓకే, ఇది కూడా మనకి ప్రత్యక్ష ప్రజాస్వామ్య పద్ధతిలో ఉంటుంది. అదేవిధంగా ప్రజల ఇన్వాల్వ్మెంట్ ఉన్నా సరే, ఏ పద్ధతి ఏ ప్రాబ్లంకైనా సరే వీళ్ళు ప్రజాభిప్రాయాన్ని తీసుకోవడం జరుగుతుంది అనమాట ఈ డైరెక్ట్ డెమోక్రసీలో. ఓకే, సో ఇదంతా మనకి డైరెక్ట్ డెమోక్రసీ గురించిన డీటెయిల్స్. మనకి పెద్ద అవసరం లేదు కానీ జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే స్విట్జర్లాండ్. నెక్స్ట్ మనకు వచ్చేసి మనది ఇండైరెక్ట్ డెమోక్రసీ, అంటే పరోక్ష ప్రజాస్వామ్యం. సో మనకి ఇక్కడ పరిపాలన అనేది ఎలా జరుగుతుందంటే ప్రజాప్రతినిధుల ద్వారా, అంటే లేదంటే ప్రజలతోట ఎన్నుకోబడిన ప్రతినిధుల ద్వారా జరుగుతుంది. దీన్ని మనం ప్రాతినిధ్య ప్రభుత్వం అంటాం. అంటే మనకి వాళ్ళు ప్రతినిధులుగా బాధ్యత వహిస్తూ మనకి రెస్పాన్సిబుల్గా వాళ్ళు అక్కడ డ్యూటీస్ అనేవి చేస్తున్నారు కాబట్టి దీన్ని మనం ప్రాతినిధ్య ప్రభుత్వం అంటాం. మళ్ళీ దీంట్లో కూడా 2 టైప్స్ ఉన్నాయి. అవేంటంటే పార్లమెంటరీ ప్రభుత్వం ఒకటి, ప్రెసిడెన్షియల్ తరహా ప్రభుత్వం ఒకటి. అంటే పార్లమెంటరీ తరహా ప్రభుత్వం, అధ్యక్ష తరహా ప్రభుత్వం అనమాట. అధ్యక్ష తరహా ప్రభుత్వం అంటే మనకి ఒక అధ్యక్షుని ఎన్నుకుంటాము, ఆయనే మొత్తం పరిపాలన అంతా చూసుకుంటాడు. నెక్స్ట్ ఈ పార్లమెంటరీ తరహా విధానానికి వచ్చేసరికి ఎగువ సభ దిగువ సభ అని చెప్పి 2 సభలు ఉంటాయి. సో మనం ఎలక్టెడ్, మనతో ఎన్నిక అవ్వబడ్డ సభ్యులందరూ అందులో ఉంటారు. వాళ్ళు మన పరిపాలన అనేది చూసుకోవడం జరుగుతుంది. ఈ పార్లమెంటరీ తరహా వ్యవస్థలో ముఖ్యమైన పాయింట్ ఏంటంటే కార్యనిర్వాహక శాఖ అనేది శాసనసభకి బాధ్యత అనేది వహించడం జరుగుతుంది. అంటే ఈ కార్యనిర్వాహక శాఖ తన తీసుకున్న విధానాలకి చర్యలకి కూడా ఈ శాసనసభకి బాధ్యత వహించడం జరుగుతుంది. ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఈ శాసనశాఖ అనేది ఈ కార్యనిర్వాహక శాఖని నియంత్రించడం లేదా కంట్రోల్ చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ ప్రవేశికలో మెన్షన్ చేయబడ్డ ఈ ప్రజాస్వామ్యం అన్న పదం మనకి రాజకీయ పరంగా కాకుండా, అంటే రాజకీయ ప్రజాస్వామ్యానికే కాకుండా సామాజిక ప్రజాస్వామ్యానికి, అదేవిధంగా ఆర్థిక ప్రజాస్వామ్యానికి కూడా మనం కన్సిడర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వర్డ్ ఏంటంటే రిపబ్లిక్ లేదా గణతంత్రం. మనం ఇంతకు ముందు చెప్పుకున్న ప్రజాస్వామ్య వ్యవస్థని మళ్ళీ మనం 2 టైప్స్గా డివైడ్ చేయొచ్చు. అవి ఏంటంటే రాచరిక వ్యవస్థ ఒకటి, గణతంత్ర వ్యవస్థ ఒకటి. ఓకే, ఇక్కడ రాచరిక వ్యవస్థ అంటే ఏంటంటే రాజు లేదా రాణి రాజ్యాధినేతగా ఉండడం అనమాట. వీళ్ళే వంశపారంపర్యంగా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అధికారంలోకి రావడం అనేది జరుగుతుంది. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే బ్రిటన్. నెక్స్ట్ గణతంత్ర వ్యవస్థ అంటే ఏంటంటే దీంట్లో రాజ్యాధినేత ఒక నిర్దిష్ట కాలానికి మనం చూజ్ చేసుకోవడం లేదా సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. అంటే మన దేశాధ్యక్షుడు ఒక ఎన్నిక ద్వారా అధికారంలోకి రావడం జరుగుతుంది. వచ్చిన తర్వాత ఆయన 5 సంవత్సరాల నిర్ణీత కాలం పాటు పదవిలో లేదా అధికారంలో ఉంటాడు. ఓకే, ఇక్కడ ఈయన పరోక్ష పద్ధతి ద్వారా ఎన్నుకోబడతాడు. సో ఇక్కడ రాచరిక సార్వభౌమాధికారం ఎవరి చేతిలో ఉన్నట్టు అంటే ప్రజల చేతిలో ఉన్నట్టు. అంతేగాని రాజు కానీ లేదంటే ఒక స్పెసిఫిక్ పర్సన్ చేతిలో మనకి అధికారాలు అనేవి ఉండవు, ప్రజల చేతిలో అధికారం అనేది ఉంటుంది. అదేవిధంగా మనకి ప్రివిలేజ్డ్ క్లాసెస్ అనేవి ఏమీ ఉండవు అనమాట. అంటే ప్రత్యేక హక్కులు గల వర్గాలంటూ ఏమీ ఉండవు. అంటే ఇక్కడ మనం వెనకబడిన వర్గాలకు కనిపించే హక్కుల గురించి మాట్లాడుకోవట్లేదు. అందరూ ఈక్వల్గా ఉన్నప్పుడు కొందరిని స్పెషల్ క్లాస్గా కన్సిడర్ చేసే ఈ ప్రాసెస్ మాత్రం మనకి మన అధికార వ్యవస్థలో ఉండదు.
అదేవిధంగా మనకి అన్ని పబ్లిక్ ఆఫీసెస్ కూడా ఎటువంటి డిస్క్రిమినేషన్ లేకుండా అందరూ ఇండియన్ సిటిజన్స్కి కూడా అవైలబుల్ ఉంటాయి అన్నమాట, అందరికీ ఓపెన్గానే ఉంటాయి. సో ఈ విధంగా డిస్క్రిమినేషన్ లేకుండా ఉండడాన్ని మనం రిపబ్లిక్ లేదా గణతంత్ర వ్యవస్థగా చెప్పుకుంటాం. ఓకే, నెక్స్ట్ ఇంపార్టెంట్ వర్డ్ ఏంటంటే జస్టిస్, న్యాయం. మన భారత రాజ్యాంగ ప్రవేశిక ప్రకారం మనకి ఎన్ని రకాల న్యాయాన్ని కల్పిస్తుందంటే ఇంతకుముందు మనం డిస్కస్ చేసుకున్నాం. సోషల్, ఎకనామిక్, పొలిటికల్. అంటే సోషల్ జస్టిస్, ఎకనామిక్ జస్టిస్, పొలిటికల్ జస్టిస్ మనకి మన రాజ్యాంగం కల్పించడం జరుగుతుంది. తెలుగులో చెప్పాలంటే సామాజిక న్యాయం, ఆర్థిక న్యాయం, ఇంకా రాజకీయ న్యాయం. మరి వీటిని మనం ఎలా సాధించుకుంటామంటే ఫండమెంటల్ రైట్స్ ద్వారా, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ద్వారా. ఓకే, ఈ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్కి మనకి న్యాయపరమైన రక్షణ లేదు, కాకపోతే ఈ ఫండమెంటల్ రైట్స్కి న్యాయపరమైన రక్షణ ఉంది. కాబట్టి మోస్ట్లీ ఫండమెంటల్ రైట్స్ ద్వారానే మనం ఈ జస్టిస్ అనేది మనం పొందడానికి వీలవుతుంది. సో వీటిలో ఫస్ట్ అసలు ఈ సోషల్ జస్టిస్ లేదా సామాజిక న్యాయం అంటే ఏంటి? సమాజంలో అందరికీ కూడా ఈక్వల్ జస్టిస్ని కల్పించడమే మనం సామాజిక న్యాయం అని చెప్పుకోవచ్చు. అంటే ఇక్కడ కులపరంగా, వర్గపరంగా, జాతిపరంగా, మతపరంగా, లేదంటే జెండర్ పరంగా మనకి ఎటువంటి సామాజిక వివక్షతల్ని చూపించకుండా పౌరులందరికీ కూడా సమాన ఆదరణ కల్పించడమే మనం సామాజిక న్యాయంగా చెప్పుకోవచ్చు. సో ఇక్కడ సామాజిక న్యాయం యొక్క ముఖ్యమైన లక్ష్యం ఏంటంటే సమాజంలో ఏ వర్గానికి కూడా ప్రత్యేకమైన హక్కులు లేకుండా చేయడం, అంటే అందరినీ ఈక్వల్గా మనం కన్సిడర్ చేయడం. కాకపోతే ఇక్కడ వెనుకబడిన తరగతుల వాళ్ళకంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీ ఇలాంటి వాళ్ళకి, నెక్స్ట్ స్త్రీలకి ఇంకా అవసరమైన ప్రత్యేక సదుపాయాలను కల్పించి వాళ్ళని కూడా అందరితోనూ ఈక్వల్గా ఉండేలా చేయడం అని మనం ఈ సామాజిక న్యాయం యొక్క ముఖ్యమైన లక్ష్యంగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఎకనామిక్ జస్టిస్ అంటే ఆర్థిక న్యాయం. ఈ ఆర్థిక న్యాయం అంటే ఏంటంటే ఎకనామిక్ కండిషన్స్ లేదా ఆర్థిక స్థితిగతుల కారణంగా మనం ప్రజల మధ్య ఎటువంటి వివక్షత చూపించకపోవడం అనమాట. అంటే వీడు డబ్బున్నోడు కాబట్టి వీడికి జస్టిస్ చేస్తాము, వీడు పేదోడు కాబట్టి వీడికి మేము జస్టిస్ చేయమని చెప్పి ఏ న్యాయస్థానం లేదంటే ఏ పోలీస్ స్టేషన్ అనడానికి లేదు. ఓకే, అంటే ప్రాక్టికల్గా ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అనేది తర్వాత విషయం. మన కాన్స్టిట్యూషన్ మనకు కల్పించిన హక్కుల గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి మన రాజ్యాంగ పరంగా మనకి ఈ ఆర్థిక న్యాయం అనేది కూడా కల్పించబడింది. ఓకే, నెక్స్ట్ ఈ ఆర్థిక న్యాయం యొక్క ముఖ్యమైన లక్ష్యం ఏంటంటే ప్రజల మధ్య సంపద, ఆదాయం, ఆస్తి లాంటి విషయాల్లో విపరీతమైన అసమానతాన్ని రూపుమాపడం అనమాట. అంటే అందరూ సమానంగా ఉండేలాగా చూడటం. నెక్స్ట్ పొలిటికల్ జస్టిస్ అంటే రాజకీయ న్యాయం. ఇక్కడ రాజకీయ న్యాయం అంటే పౌరులందరికీ కూడా సమానమైన రాజకీయ హక్కుల్ని కల్పించడం, అదేవిధంగా గవర్నమెంట్ జాబ్స్ లేదా ప్రభుత్వ ఉద్యోగాలు అందరికీ సమాన అవకాశాలని కల్పించడం, అదేవిధంగా ప్రభుత్వాన్ని విమర్శించడంలో కూడా మనందరికీ కూడా సమానమైన హక్కులు కలిగి ఉండడం అనేవి ఈ రాజకీయ న్యాయంలో వస్తాయి మనకి. ఈ సోషల్, ఎకనామికల్ అండ్ పొలిటికల్ జస్టిస్ అనే పదాలు మనం ఎక్కడి నుంచి గ్రహించామంటే రష్యన్ రిజల్యూషన్ లేదా రష్యన్ విప్లవం నుంచి గ్రహించడం జరిగింది. ఇది ఎప్పుడు జరిగిందంటే 1917. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఈ జస్టిస్కి సంబంధించిన ఈ 3 పదాలని మనం రష్యన్ రెవల్యూషన్ నుంచి గ్రహించడం జరిగింది. నెక్స్ట్ జస్టిస్ తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ పదం ఏంటంటే లిబర్టీ లేదా స్వేచ్ఛ. అసలు స్వేచ్ఛ అంటే ఏంటి? ఆప్షన్స్ ఆఫ్ ద రిస్ట్రిక్షన్స్ అని చెప్పుకోవచ్చు అనమాట. అంటే మన వ్యవహారాల మీద మనకు ఎవరు కూడా కండిషన్స్ లేదా కంట్రోల్ విధించకుండా ఉంటే కనుక దాన్నే మనం స్వేచ్ఛ అనవచ్చు. అంటే వ్యక్తుల వ్యవహారాలపై పరిమితులు విధించకపోవడాన్ని మనం స్వేచ్ఛ అని చెప్పొచ్చు. అదేవిధంగా మనం అభివృద్ధి చెందడానికి లేదంటే డెవలప్ అవ్వడానికి మనకి ఈక్వల్ ఆపర్చునిటీస్ని కూడా కల్పించబడినప్పుడే దాన్ని మనం స్వేచ్ఛగా కన్సిడర్ చేయొచ్చు. ఓకే, అంటే మనకి అసలు మనీ లేదు, ఫుడ్ లేదు. ఓకే, అప్పుడు మన గవర్నమెంట్ మనకి ఫ్రీడమ్ ఇస్తే ఎంత, ఇవ్వకపోతే ఎంత. ఓకే, సో మనం ఎదగడానికి తగిన అవకాశాలను కల్పించి మనం ఫ్రీగా మూవ్ అయ్యే అవకాశాలను కల్పించినప్పుడు ఉండేదాన్ని మనం లిబర్టీ లేదా స్వేచ్ఛగా కన్సిడర్ చేస్తాం. సో మన రాజ్యాంగ ప్రవేశిక ప్రకారం మనకి ఎన్ని రకాల స్వేచ్ఛలు దొరుకుతున్నాయంటే లిబర్టీ ఆఫ్ థాట్ అంటే ఆలోచనలో స్వేచ్ఛ, లిబర్టీ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ అంటే భావ ప్రకటనలో స్వేచ్ఛ, లిబర్టీ ఆఫ్ బిలీఫ్ అంటే మనం నమ్మకంలో స్వేచ్ఛ, లిబర్టీ ఆఫ్ ఫెయిత్ అంటే విశ్వాసంలో స్వేచ్ఛ, అదేవిధంగా లిబర్టీ ఆఫ్ వర్షిప్ అంటే ఆరాధనలో స్వేచ్ఛ. ఇన్ని రకాల స్వేచ్ఛలని మనకి మన రాజ్యాంగం అనేది కల్పిస్తుంది. కాకపోతే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే మనకు మన భారత రాజ్యాంగం స్వేచ్ఛని కల్పించిందని చెప్పి నేను నా ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తానంటే కుదరదు. ఓకే, ఈ స్వేచ్ఛ అనేది మనకి ఒక లైసెన్స్ ప్లేట్ లాంటిది కాదు. ఓకే, నువ్వు స్వేచ్ఛగా ఉండు, తప్పలేదు. కాకపోతే ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేయకూడదు, అంటే ఇతరులను ఇబ్బంది కలిగించేలాగా బిహేవ్ చేయకూడదు. ఓకే, సో దీనికి సంబంధించే మన రాజ్యాంగంలో ఈ స్వేచ్ఛకి సంబంధించి కొన్ని లిమిటేషన్స్ను కూడా వాళ్ళు విధించడం జరిగింది.
నెక్స్ట్ ఇక్కడ మన భారత రాజ్యాంగంలో స్వేచ్ఛకు సంబంధించి 3 పదాలు ఉంటాయి. అవేంటంటే లిబర్టీ ఒకటి, ఈక్వాలిటీ ఒకటి, ఫ్రాటర్నిటీ ఒకటి. ఈక్వాలిటీ ఫ్రాటర్నిటీ గురించి మనం తర్వాత డిస్కస్ చేసుకోబోతున్నాము. తెలుగులో చెప్పాలంటే స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అంటాం. ఓకే, ఈ స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనే పదాలను మనం ఎక్కడి నుంచి గ్రహించామంటే ఫ్రెంచ్ విప్లవం నుంచి లేదా ఫ్రెంచ్ రెవల్యూషన్ నుంచి గ్రహించడం జరిగింది. ఇది ఎప్పటి నుంచి ఎప్పటి దాకా జరిగిందంటే 1789 నుంచి 1799 దాకా దశాబ్ద కాలం పాటు జరిగింది. ఓకే, కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇక్కడ జస్టిస్ అన్న పదాన్ని మనం ఎక్కడి నుంచి గ్రహించాము? రష్యన్ విప్లవం నుంచి లేదా రష్యన్ రెవల్యూషన్ నుంచి గ్రహించడం జరిగింది. ఈ లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రాటర్నిటీ అనే పదాలు అంటే స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వాన్ని ఏమో ఫ్రెంచ్ రెవల్యూషన్ నుంచి గ్రహించడం జరిగింది. రెండు ఆల్మోస్ట్ సిమిలర్గా ఉంటాయి, రష్యన్ రెవల్యూషన్, ఫ్రెంచ్ రెవల్యూషన్. సో కన్ఫ్యూజ్ అవ్వకుండా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ 8th వర్డ్ ఏంటంటే ఈక్వాలిటీ లేదా సమానత్వం. సో మన సమాజంలో ఏదో ఒక వర్గానికి స్పెషల్గా ఇంపార్టెన్స్ ఇవ్వడం కానీ, హోదా కానీ, హక్కులు కానీ ఇవ్వడం కానీ చేయకుండా ఉంటే దాన్ని మనం ఈక్వాలిటీ లేదా సమానత్వం అంటాం. ఓకే, ఇక్కడ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, వెనకబడిన వర్గాలకి కల్పించే హక్కులు వేరే. ఓకే, సో అకార్డింగ్ టు కాన్స్టిట్యూషన్ ఏంటంటే ఇక్కడ మిగతా ప్రజల కంటే వాళ్ళు వెనకబడి ఉన్నారు కాబట్టి మిగతా ప్రజలతో అంటే కామన్ పీపుల్ తోటి వాళ్ళని ఈక్వల్ చేయడానికి వాళ్ళకి కొన్ని హక్కులు లేదా రిజర్వేషన్స్ కల్పించడం జరుగుతుంది. ఓకే, ఆ రిజర్వేషన్స్ లేదా హక్కులు ఇవ్వడం ద్వారా వాళ్ళు మిగతా పీపుల్తో ఈక్వల్ అవుతారని చెప్పి రాజ్యాంగం యొక్క ఉద్దేశం అనమాట. ఓకే, ఈ పాయింట్ మైండ్లో పెట్టుకోండి, ఎందుకంటే చాలామంది అడుగుతున్నారు నన్ను ఈ క్వశ్చన్. ఓకే, సో ఇక్కడ రాజ్యాంగం ప్రవేశిక ప్రకారం సమానత్వం అంటే ఏంటంటే సమాజంలో ఏ వర్గానికి కూడా ప్రత్యేక హోదా లేదా హక్కులు ఇవ్వకపోవడం, అదేవిధంగా అందరికీ కూడా సమాన అవకాశాలు కల్పించడాన్ని మనం సమానత్వంగా చెప్పుకోవచ్చు. ఓకే, ఇక్కడ పౌరులందరికీ కూడా ఈ సమాన హోదాని, సమాన అవకాశాలని ఎవరు కల్పిస్తున్నారంటే రాజ్యాంగం యొక్క ప్రవేశిక కల్పిస్తుంది. యాజ్ యూజువల్ మనకి ఇక్కడ ఈ సమానత్వం కూడా మొత్తం 3 రకాలు ఉంటాయి. ఏంటంటే అవి పౌర సమానత్వం ఒకటి, రాజకీయ సమానత్వం ఒకటి, ఆర్థిక సమానత్వం ఒకటి. వాటి గురించి ఇప్పుడు మనం డీటెయిల్గా డిస్కస్ చేసుకుంటాం. ఓకే, పౌర సమానత్వం అంటే ఏంటంటే సివిక్ ఈక్వాలిటీ, రాజకీయ సమానత్వం అంటే పొలిటికల్ ఈక్వాలిటీ, ఆర్థిక సమానత్వం అంటే ఎకనమిక్ ఈక్వాలిటీ. వీటిలో సివిక్ ఈక్వాలిటీ గురించి మనకి మన రాజ్యాంగంలో ప్రాథమిక హక్కుల్లో మెన్షన్ చేయబడి ఉంది. సో ఆర్టికల్ 14 ఏం చెప్తుంది? చట్టం ముందు అందరూ సమానులే అంటుంది. ఓకే, వచ్చింది కదా ఈక్వాలిటీ. నెక్స్ట్ ఆర్టికల్ 15 ఏం చెప్తుంది? జాతి, మత, కుల, లింగ, జన్మస్థల కారణాల వల్ల మనం ఎవరి మీద కూడా ఎటువంటి వివక్షత చూపించకూడదు అంటుంది. ఓకే, సో అది కూడా సమానత్వమే కదా. నెక్స్ట్ వచ్చేసి ఆర్టికల్ 16. ఈ ఆర్టికల్ 16 ఏం చెప్తుంది? ప్రభుత్వ ఉద్యోగాల్లో సమానత్వం గురించి చెప్తుంది. సో అది కూడా మనకి పౌర సమానత్వం అవుతుంది. ఓకే, దాని తర్వాత ఆర్టికల్ 17 ఏం చెప్తుంది? అస్పృశ్యత రద్దు గురించి చెప్తుంది, అంటే అబాలిషన్ ఆఫ్ అన్టచబిలిటీ. నెక్స్ట్ ఆర్టికల్ 18 ఏం చెప్తుందంటే బిరుదుల రద్దు గురించి చెప్తుంది. అబాలిషన్ ఆఫ్ టైటిల్స్, అంటే బ్రిటిషర్ల టైంలో మనకి రకరకాల బిరుదులు ఇచ్చారనమాట. రావ్ బహదూర్ అని, ఇంకా సర్దార్ అని, ఇంకా రకరకాల బిరుదులు ఉండేవి. వాటినన్నింటినీ కూడా మన గవర్నమెంట్ రద్దు చేసింది. ఎందుకంటే అందరూ ఈక్వల్ కాబట్టి ఇటువంటి బిరుదులు అనేవి మీరు తగిలించుకోకూడదని చెప్పి. నెక్స్ట్ ఇక్కడ మనకు ఒక డౌట్ రావచ్చు, మరి గవర్నమెంటే పద్మశ్రీ, పద్మభూషణ్ ఇలాంటివి ఇస్తుంది కదా అని చెప్పి. వీటి గురించి కూడా మన సుప్రీంకోర్టు క్లారిటీ ఇవ్వడం జరిగింది. అవి గౌరవ సూచకంగానే మనం గ్రహించాలి తప్ప బిరుదులుగా కన్సిడర్ చేయకూడదు అని చెప్పి. అందుకే వాటిని మన పేర్ల ముందు, అంటే ఈ పద్మశ్రీ అవార్డు గ్రహీతలు కానీ, పద్మభూషణ్ ఈ అవార్డు గ్రహీతలు కానీ పేర్ల ముందు వాటిని యూజ్ చేసుకునే అధికారం లేదు వాళ్ళకి. ఇన్ కేసు యూజ్ చేసుకుంటే దీన్ని ఎవరైనా కోర్టుకి తీసుకెళ్తే ఆ బిరుదులను రద్దు చేసే అధికారం కూడా కోర్టుకు ఉంది. ఓకే, సో ఇప్పటిదాకా మనం రాజ్యాంగంలో ఉన్న పౌర సమానత్వం గురించి చెప్పుకున్నాం. నెక్స్ట్ మనం డిస్కస్ చేయబోతుంది ఏంటంటే రాజ్యాంగంలోని రాజకీయ సమానత్వం గురించి. ఈ రాజకీయ సమానత్వం గురించి రాజ్యాంగంలో 2 అంశాలు ఉన్నాయి. ఫస్ట్ది ఏంటంటే మతం, జాతి, కులం, లింగాల ఆధారంగా ఏ వ్యక్తిని కూడా ఓటర్ల జాబితాలో చేర్చడానికి నిరాకరించరాదు. ఇది ఏ ఆర్టికల్ చెప్తుందంటే మనకి ఆర్టికల్ 325 చెప్తుంది. ఓకే, ఇది పొలిటికల్ ఈక్వాలిటీకి సంబంధించి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే వయోజన ఓటింగ్ పద్ధతిలో లోక్సభ, రాష్ట్ర అసెంబ్లీలకు ఎలక్షన్స్ జరగాలి. సో ఇక్కడ వయోజన ఓటింగ్ అంటే ఆ ఏజ్ వచ్చిన ప్రతి ఒక్కడికి మనం ఓటు హక్కుని కల్పించడం జరుగుతుంది. ఇక్కడ ఎటువంటి డిస్క్రిమినేషన్స్ కూడా మనం చూపించాం కాబట్టి ఇది కూడా మనకి పొలిటికల్ ఈక్వాలిటీలోకి వస్తుంది. ఇది ఆర్టికల్ 326. ఓకే, ఈ 2 కూడా మనకి రాజకీయ సమానత్వానికి చెందిన ఆర్టికల్స్. నెక్స్ట్ ఇంక మిగిలింది ఏముంది? ఎకనమిక్ ఈక్వాలిటీ, అంటే ఆర్థిక సమానత్వం. దీనికి సంబంధించిన విషయాలను చెప్పే ఆర్టికల్ ఏంటంటే మనకి ఆర్టికల్ 39.
ఓకే, ఆదేశిక సూత్రాల్లోని 39th పోర్షన్ ఏం చెప్తుందంటే మనకి స్త్రీ పురుష భేదం లేకుండా పౌరులందరికీ కూడా తమకి ఇష్టమైన జీవనోపాధి మార్గాల్ని వాళ్ళు ఎంచుకోవచ్చు అనమాట. ఓకే, ఇక్కడ కూడా మనకి ఈక్వాలిటీ అనేది వస్తుంది కాబట్టి దీన్ని మనం ఆర్థిక సమానత్వానికి గుర్తుగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మన భారత రాజ్యాంగంలోని ఆఖరి ముఖ్యమైన పదం ఏంటంటే ఫ్రాటర్నిటీ లేదా సౌభ్రాతృత్వం. ఈ సౌభ్రాతృత్వాన్ని సింపుల్గా మనం సోదర భావం అని చెప్పుకోవచ్చు. ఇంతకుముందే మనం చెప్పుకున్నాం ఫ్రాటర్నిటీ అంటే ఏం చెప్పుకున్నాం మనం, ఫ్రెండ్షిప్ లేదా మ్యూచువల్ సపోర్ట్ ఇన్ ఏ గ్రూప్ అని చెప్పుకున్నాం. ఓకే, అంటే గ్రూప్ ఆఫ్ పీపుల్ అనమాట. మన కంట్రీలోని అందరు ప్రజలు కూడా ఫ్రెండ్లీగా ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూ ఉండాలనే భావనే మనం ఫ్రాటర్నిటీ లేదా సౌభ్రాతృత్వం అని చెప్పుకుంటాం. ఈ సౌభ్రాతృత్వం మన రాజ్యాంగంలో ఉందని చెప్పి మనం ఎలా చెప్తామంటే మన రాజ్యాంగంలో సింగిల్ సిటిజన్షిప్ అనేది ఉందంటే ఏకపౌరసత్వం ఉంది కాబట్టి. నెక్స్ట్ అదేవిధంగా ప్రాథమిక విధుల్లోని 51A ఏం చెప్తుందంటే మనకి మన భారత ప్రజల మధ్య మత భాష ప్రాంతీయ వర్గ వైవిధ్యాలను అధిగమించి సామరస్యాన్ని సోదరభావాన్ని పెంపొందించడం ప్రతి భారత పౌరుని యొక్క బాధ్యత అని చెప్పి ప్రాథమిక విధుల్లోని 51A అనే ఆర్టికల్ చెప్తుంది మనకి. నెక్స్ట్ మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఉన్న ఈ ఫ్రాటర్నిటీ అనే వర్డ్ మనకి 2 విషయాల గురించి చెప్తుంది. అందులో ఫస్ట్ది ఏంటంటే వ్యక్తి గౌరవం, డిగ్నిటీ ఆఫ్ ద ఇండివిజువల్. సెకండ్ది ఏంటంటే యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ అంటే ఐక్యత సమగ్రతల గురించి చెప్తుంది. ఈ వ్యక్తి గౌరవం గురించి మన రాజ్యాంగంలో ఎక్కడ మెన్షన్ చేస్తామంటే మనం ఈ ప్రాథమిక హక్కులు ఇంకా ఆదేశ సూత్రాలు వీటి గురించి మెన్షన్ చేయడం జరుగుతుంది. అంటే స్త్రీల గౌరవాన్ని భంగపరిచే ఆచారాలని వదిలివేయడం ప్రతి భారత పౌరుని బాధ్యత అని మన రాజ్యాంగం మనకి చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ప్రతి భారత పౌరుడు కూడా మన రాజ్యాంగం యొక్క సార్వభౌమత్వాన్ని ఐక్యతని సమగ్రతని పరిరక్షించాలని కూడా మన రాజ్యాంగం మనకి చెప్పడం జరుగుతుంది. సింపుల్గా చెప్పాలంటే ప్రతి వ్యక్తి యొక్క అంటే ప్రతి ఇండియన్ సిటిజన్ యొక్క గౌరవాన్ని కూడా కాపాడాల్సిన బాధ్యత భారత పౌరులందరికీ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఇంకా ఈ 2 ఇంపార్టెంట్ పదాలు ఏంటంటే యూనిటీ ఒకటి, ఇంటిగ్రిటీ ఒకటి. ఈ 2 పదాలు కూడా 2 సేమ్ నోట్ కనిపిస్తాయి, ఐక్యత అన్న సమగ్రత అన్న. మరి ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటంటే ప్రజల మధ్య ఐక్యతని పెంపొందించడానికి యాడ్ చేసిన పదం ఏంటంటే యూనిటీ. ఓకే, సో యూనిటీ అన్నప్పుడు మీకు భారత ప్రజలు గుర్తు రావాలి. నెక్స్ట్ రాష్ట్రాల మధ్య అంటే భారతదేశంలో ఉన్న రకరకాల రాష్ట్రాలు లేదా ప్రాంతాల మధ్య ఐక్యతని పెంపొందించడానికి రూపొందించిన పదం ఏంటంటే ఇంటిగ్రిటీ లేదా సమగ్రత. ఓకే, యూనిటీ అన్న పదం ఎవరి కోసం చేర్చారు, భారత ప్రజల కోసం చేర్చారు. ఇంటిగ్రిటీ అన్న పదం ఎవరి కోసం చేర్చారంటే భారతదేశంలో ఉన్న రకరకాల ప్రాంతాలు లేదా రాష్ట్రాల కోసం చేర్చారు. ఓకే, ఇంటిగ్రిటీ అన్న పదాన్ని మనం ఎప్పుడు చేర్చాం, 42nd అమెండ్మెంట్లో 1976లో యాడ్ చేయడం జరిగింది. దీనికంటే ముందు మనకి 16వ రాజ్యాంగ సవరణ ద్వారా మన దేశం నుంచి ఏ ప్రాంతం కూడా విడిపోయే అధికారం లేకుండా చేశారు. ఓకే, అంటే దేశ విభజనకి ఎవరిని ఎలా కానీ ప్రయత్నాలు కానీ ఏమైనా చేస్తే దాన్ని దేశద్రోహంగా మనం కన్సిడర్ చేయడం జరుగుతుంది. ఓకే, సో దానికి అగైనెస్ట్గా మన ఇండియన్ గవర్నమెంట్ ఎటువంటి చర్యలైనా సరే చేపట్టే అధికారం ఉంది. ఓకే, సో సింపుల్గా మనకి ఇక్కడ ఫ్రాటర్నిటీ అంటే ఏం చెప్తుందంటే వ్యక్తి యొక్క గౌరవాన్ని అంటే ప్రతి పౌరుడి యొక్క గౌరవాన్ని కాపాడుతూ అందరూ కూడా ఫ్రెండ్లీగా కలిసిమెలిసి ఉండాలి. అంతేగాని విడిపోయే అధికారం ఎవరికీ లేదు. ఈవెన్ రాష్ట్రాలకు కానీ ప్రాంతాలకు కానీ కూడా మన దేశం నుంచి వేరుపడే అధికారం లేదని చెప్పి ఈ సౌభ్రాతృత్వం లేదా ఫ్రాటర్నిటీ అనే పదం చెప్తుంది. ఓకే, సో ఇప్పటిదాకా మనం రాజ్యాంగ ప్రవేశిక గురించి నెక్స్ట్ రాజ్యాంగ ప్రవేశికలో ఉన్న ముఖ్యమైన పదాల గురించి చాలా డీటెయిల్గా డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఇప్పటిదాకా చెప్పిన దాని మీద మీకు ఏమైనా కన్ఫ్యూజన్ కానీ డౌట్స్ కానీ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి. నెక్స్ట్ క్లాస్లో మనం ఈ ప్రవేశిక యొక్క ప్రాముఖ్యత ఏంటి, నెక్స్ట్ అసలు రాజ్యాంగంలో ఈ రాజ్యాంగ ప్రవేశిక భాగమా కాదా అన్న విషయాల గురించి డిస్కస్ చేసుకుందాం. ఆ డిస్కషన్స్ తోటి మనకి ఈ లక్ష్మీకాంత్ బుక్లోని 4th చాప్టర్ కూడా కంప్లీట్ అయిపోతుంది. ఆల్ ది బెస్ట్.